ఇటుగా నాటిగా జరిపి మీరు కూర్చోబెట్టండి. ఇంకో ఇక్కడ కూడా ఖాళీ ఉంది. అమ్మా ఇక్కడ కూడా రండి. కూర్చోండి, అక్కడ కూర్చోండి. ఎవరైనా నష్టం పెట్టుబడదాం. ఇక్కడ కూర్చోండి. అమ్మ నవగ్రహాలకు 9 ఆకలి చేసుకోండి. అందరూ కూడా ఒక్కళ్ళు ఖర్జూరాలు పెట్టుకోండి. బాబు సౌండ్ ఇక్కడ రావట్లే, కొంచెం ఈ బాక్స్ సౌండ్ పెంచు. దయచేసి మధ్యలో చెట్లు వేయరాదు. సహకరించాలి. వెనుక వాళ్ళకి ఇబ్బంది అయింది. దయచేసి చైర్లు మధ్యలో వద్దు. కూర్చున్న వాళ్ళంతా కూడా నిశ్శబ్దంగా ఉండండి. సత్యనారాయణ స్వామి భగవానికి, సత్యనారాయణ స్వామి భగవానికి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అందరూ గోవింద అని ఎట్లా అంటారు? చేతులు ఉన్న వాళ్ళంతా చేతులు పైకెత్తాలమ్మా. దయచేసి మధ్యలో చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు పైకెత్తాలి. 2 చేతులు ఉంటే 2 చేతులు పైకెత్తండి. దండం పెట్టండి. గోవిందాన్ని దండం పెట్టకూడదు. గోవింద గోవింద గోవింద. నిజంగా అందరూ చేతులు పైకెత్తండి. మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే ఒక 5-10 నిమిషాలు అలాగే దండం పెట్టి చెప్పండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద. గట్టిగా లాస్ట్ వాళ్ళు. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, చెప్పలు కొట్టాలి. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. గోవిందుడు ఎక్కడ ఉంటాడు? గోవిందుడు గోవింద, ఇనుక శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుదరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన. హాసనాంబ జయ జయ కన్యకాంబ జయ జయ, హాసనాంబ జయ జయ కన్యకాంబ జయ జయ, హాసనాంబ జయ జయ కన్యకాంబ జయ జయ, హాసనాంబ జయ జయ కన్యకాంబ జయ జయ. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. 5-10 నిమిషాల్లో పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నాము. నిశ్శబ్దంగా ఉండండి. బాబు సౌండ్ సిస్టమ్ సౌండ్ నుంచి అందరూ కూర్చోవాలి. స్వామి సురేష్ గారు అగరబత్తులు వ్రతం చేసుకుంటే మహా అంటే తన్నా విష్ణు ప్రచోదయాత్, మహాదేవి చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. రమా సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి.
అందరు కూర్చోవాలి. ఎవరైనా ఐటమ్స్ రాని వాళ్ళు ఉంటే సేవా వాళ్ళకి చెప్పండి. ఐటమ్స్ రాని వాళ్ళు ఉంటే సేవా వాళ్ళకి చెప్పండి. ఈ మధ్యలో ఎందుకున్నారు అందరూ? ఈ మధ్యలో ఎందుకున్నారు అందరూ? ఒక సేవా వాళ్ళే కనిపించాలి నిలబడి. సేవ చేసే వాళ్ళే కనిపించాలి. మీరు అందరు కూర్చోవాలి. మీరు అందరికీ మనకి శ్రీయకాంతాయ కళ్యాణ ధయేర్ధినా చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం. సాపలు కూర్చోవడానికి కాదు, పంచుకోవడానికి. కూర్చోని మీరు తీసుకోవద్దు. మీరు ఏమైనా సేవ వాళ్ళు తీసుకొచ్చిస్తారు. మీకు అడిదిక్కు వెళ్ళాలి. మీరు అడిదిక్కు వెళ్ళాలి. కూర్చుంటారా? సైడ్ కూర్చోండి. సైడ్ వాళ్ళు సైడ్ పోవాలి. అమ్మా సేవ వాళ్ళంతా కూడా అందరూ ఫ్రీగా కూర్చోండి. అమ్మా మీరు కూర్చుంటారా? స్వామి మీరు కూర్చోండి. అమ్మ మంగళహారతి ముట్టించుకోండి. అందరూ ముందు బొట్టు పెట్టుకోండి. కుంకుమ బొట్టు పెట్టుకోండి. బొట్టు ఉందా లేదా చూసుకోవాలి. వస్తారు మొదలు పెడితే వస్తారు. వాళ్ళకి తొందర అవుతుంది. బొట్టు పెట్టుకోండి అమ్మ అందరూ కూడా. అమ్మ అందరు కూడా బొట్టు పెట్టుకుని మంగళహారతి వెలిగించుకోండి. దీపారాధన నమస్కార. ఆంధ్రప్రదేశే పార్వతీ సమేత దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయ సన్నిధో శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి వాసవి కన్యకా పరమేశ్వరి నూతన దేవాలయ నిర్మాణ స్థలే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠ మాసే కృష్ణపక్షే అత్యాంతః ద్వితీయాయాంతో వాసరః వాసరస్తు భానువాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభదితో శ్రీమాన్ శ్రీమతః. అందరూ చేతులు అక్షతలు పట్టుకున్నారా? మనమంతా కూడా సామూహికంగా చేస్తున్నాం కనుక అందరి దగ్గరికి వచ్చి గోత్రనామాలు చెప్పడం ఇబ్బంది అవుతుంది కనుక మనసు మీ గోత్రం చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి. నీలబుద్ధిదేమ నిత్యామ నిత్యనిత్యామ నిర్వికల్పాన్యామ బ్రహ్మణ్యామ పుత్రీనాథామ పీతావాసే మహాగుహస్త్రే మహాత్యామ మహాసముద్ర మహాశుద్ధ మహాభూతి మహాస్వరూప పరమాత్మ మహావాసే మహాపుత్రామ పుత్రావాసే మహాస్వాహ మహాసుదామ సుదామ ధన్యం మహాలక్ష్మీ ప్రసన్నాక్షే మహానారాయణ సమాచార మహాదారిద్రం శ్రీ మహా దేవి పాపం మనం చేసేటువంటి పుణ్యమే మనం వెంబడి వస్తుంది. ఇది సత్యము కనుక అలాంటి పుణ్యాన్నంతా కూడా సంపాదించుకునే జన్మ ఏదైనా ఉందంటే మానవ జన్మ. ఈ మానవ జన్మలోనే కదా ఇన్ని పూజలు చేసుకునే అర్హత ఉంటుంది. జంతు జన్మలో పుడితే ఇట్లాంటి పూజలు చేస్తామని చెప్పండి కాదు కదా. దయచేసి కూర్చోండి. వాలంటరీ వాళ్ళు కూడా కూర్చోండి. నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏకదా నైమిషారణ్యే ఋషేశ్వనకాదేహ ప్రప్రచోదాదనం సర్వే సూతం పౌరాణికం ఖలు. స్వామి నిశ్శబ్దంగా ఉండడం. స్వామి కొబ్బరికాయతో కూర్చోండి.
కొబ్బరికాయలతో పన్నీరు కూర్చోండి. 5 కథలకి దయచేసి వినండి. కొబ్బరికాయ దండం పెట్టుకుని పక్కతో పెట్టాలి. కొబ్బరికాయలను కొట్టేది కథ అంతా అయిపోయిన తర్వాత కూడా ఈసారి కొడుతురమ్మా. మధ్య మధ్యలో కొట్టాలి అంటే అవకాశం లేదు అక్కడ. కనుక సామూహికంగా చేసేటప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి, వాటిని మనం ఆచరణ చేయాలి. కథ కొబ్బరికాయ కొట్టాలంటే మనం ఒక్కరనే చేసుకున్నప్పుడు అంత సాధ్యమవుతుంది. ఇంతమందితో కావాలంటే కుదరదు. కనుక ఆ కథలో ఆ కొబ్బరికాయ దండం పెట్టుకొని ఆ టైంకి ఆ మిస్త్రి నైవేద్యం పెట్టండి. నిశ్శబ్దంగా ఉండండి. ఓం ఏకదా నైమిషారణ్యేషోనగాదయ తత్వచోదాదనం సర్వే సూతం పౌరాణికంకలు. పూర్వం ఒక సమయమున శౌనకాది మహాములు కొందరు ఒక అడవిలో కూడి ఉన్న వారై సూతనను చూచి ఈ విధంగా అడిగినారంట. ఏ వ్రతం చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలాలు సిద్ధించునో అట్టి దాన్ని తెలుపమని ఆ ఓ మురులారా, పూర్వం ఒకప్పుడు నారద మహాముని శ్రీ మహావిష్ణువును ఇదే విధంగా కోరగా ఆ విష్ణుమూర్తి చెప్పిన విషయాన్నంతా కూడా మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పుచున్నాడు. పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకాలు తిరుగుచు మార్గదేశమున భూలోకమును వచ్చినాడు. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టాలని జరిగిన ఛాయాకాలంలో శంఖము, చక్రము, గద, పద్మము అలంకారం గల వాళ్ళకు విష్ణుమూర్తిని చూసి ప్రార్థించినాడంట. మనస్సుతో ఊహించడానికి గాని, వాక్కుతో వివరించడానికి గాని శక్యం గాని అతీతమైన రూపం గలవాడ, ఆది మధ్యాంతరహిత నిర్గుణమయ్య సుగుణాత్మైనటువంటి ఆది పురుషులమైనటువంటి భక్తుల బాధ తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించుతున్నాను అని నారద మహాముని ఆ విధంగా స్తోత్రం చేసినాడు. ఆ విష్ణుమూర్తి ఆ స్తోత్రాన్ని విని నారద మహామునితో ఈ విధంగా అడిగినాడట. ఓ నారద మహాముని, నీ వచ్చిన కారణమేమి? నీ కోరిక తీర్చదను చెప్పు అని అడిగినాడు. అప్పుడు ఆ నారద మహాముని, ఓ మహానుభావ, ఓ జగద్రక్షగా, ఈ భూలోకమున మానవులు చాలా కష్టాలు పడుతున్నారు. వారలా కష్టాలు ఎట్లు తొలగును? అందుకే ఏదైనా ఉపాయం తెలుపమని ప్రార్థించినాడంట. అందులో విష్ణుమూర్తి విధంగా చెప్పుచున్నాడు. నారద మహాముని, నీవు లోకహితార్థమై చక్కని విషయం అడిగినావు. అందరికి ఒక వ్రతం కలదు, అది శ్రీ సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసిన వారు ఇహలోకమున సకల ఐశ్వర్యాలు పొందిన వారై పరమమున మోక్షాన్ని పొందుతారు. అది విని నారద మహాముని ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించడం వల్ల ఫలితం ఏమిటి? ఆ వ్రతం ఎట్లా చేయవలేనో, దాన్ని ఇదివరలో ఎవరు చేసినారో అదంతయో స్థిరంగా తెలుపమని కోరినాడు. అందరూ విష్ణుమూర్తి విధంగా చెప్పుచున్నాడు. సత్యనారాయణ వ్రతము సకల నివారణ చేయను, సకల ఐశ్వర్యాలు కలగ చేయను, సంతానం కలుగును, సర్వత్రా జయప్రదమును. ఈ వ్రతము వైశాఖ మాసమున గాని, మాఘ మాసమున గాని, కార్తీక మాసమున గాని, ఒక శుభదినమున గాని చేయవలేను. కష్టాలు సంభవించినప్పుడు, దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేయడం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం చేసినచో అట్టి వివాదం తప్పగా జయము కలుగును. నారద మహాముని, ఈ వ్రతాన్ని శక్తి గల వారు ప్రతి నెల చేయవచ్చును, లేదా సంవత్సరానికి ఒకసారి చేయవచ్చును. ఎవరి సంక్రమణ దినము గాని చేయవలేను. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని, స్నానము సంధ్యానుష్ఠానం నెరవేర్చుకొని, నిశ్చల భక్తిలో ఓ దేవాదిదేవ సత్యనారాయణ స్వామి మీ అనుగ్రహాన్ని పొందులకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేయుచున్నానని ఆ విధంగా స్వామిని స్మరించాలేను. ఆ విధంగా స్మరించి స్వామివారి యొక్క వ్రతాన్ని చేయటకు పూజా ద్రవ్యములు అరటి పండ్లు, ఆవుడి, అది లేనిచో చక్కెర, బెల్లము లేనిచో చక్కెర, బియ్యము ఇవన్నీ కూడా సమకూర్చుకొని భక్తి శ్రద్ధతో ఆ వ్రతాన్ని చేయవలేను. వ్రతము చేయవారు నిశ్చల భక్తితో నిశ్చల శ్రద్ధతో వంట కార్యక్రమాన్ని ప్రసాదాలన్నీ కూడా ముగించుకొని సాయంత్రం మరల స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతాన్ని చేయవలేను. వ్రతం చేయవారు కలశంలో సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసి, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, గౌరీదేవిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేయవలేను. వ్రతం చేయవారు బ్రాహ్మణులు, బంధువులను పిలుచుకొని చేయవలేను. ఆ విధంగా భక్తి శ్రద్ధలతో చేసి నైవేద్యం జరిపించి తర్వాత బ్రాహ్మణులకు బాలకృష్ణ భగవానికి
గోవింద. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎప్పటికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులివ్వమ్మ. సత్యనారాయణ కొలిచే దైవం ఈ దైవం అన్నవరములో వెలిసిన శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులివ్వమ్మ. అర్చన చేద్దామా మరి గోరేమా సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులివ్వమ్మ. మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మ దోచిన